ఇవాళ వీడియో వచ్చేసరికి అవెంజర్స్ వాళ్ళది డూమ్స్ డే ట్రైలర్ అయితే వచ్చేసింది బై. సో ఇక్కడ స్టార్టింగ్‌లోనే చూసుకుంటే మన ఓజీ, జేవియర్, మ్యాగ్నెటో వాళ్ళని చూపించిర్రు. అది వీళ్ళ మల్టిపుల్ యూనివర్సెస్ అయితే ఏమంటారు నాశనం అయిపోతున్నాయి అన్నట్టే చూపించిర్రన్నమాట. ఇక్కడ అంటే స్లోగా ట్రైలర్ ఎట్లా చూపించారు, స్లోగా పోతున్నట్టు డూమ్‌ని చూపించారు. ఫేస్ రివీల్ చేయలే కానీ డూమ్ చూపించారు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏందంటే, నిజంగా చెప్తున్నా కదా, పెద్ద ట్విస్ట్ ఏందంటే ఒక సీన్ ఉంటది బయ్. లైక్ ఇక్కడ థార్ హ్యామర్‌ని తీసుకొచ్చి ఇట్లా వేస్తాడు 2 ఫింగర్స్‌తోన బయ్. 2 ఫింగర్స్‌తోని ఆపేస్తాడు థార్ హ్యామర్‌ని. అవెంజర్స్ యొక్క కొత్త టవర్ ఉంటది. కొత్తగా రీసెంట్‌గా మనము ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ చూసినాం కదా! ఆళ్ళు దీనిలో క్యామియో వస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పుకోవాలంటే రీసెంట్‌గా మనకొచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో, ఫెంటాస్టిక్ ఫోర్ గానీ, షూరీది గానీ, బ్లాక్ పాంథర్ ఒకటి, అండ్ దాని తర్వాత థండర్‌బోల్ట్స్ ఉన్నారు గదా! వాళ్ళయి, వీళ్ళందరివి మళ్ళొకసారి అవెంజర్స్ అసెంబుల్ అన్నట్టు అందరిని కలుపుకొని ఫైనల్ డూమ్స్‌డేకి ప్రిపేర్ అయితారు అనుకోవచ్చు. దాని తర్వాత ఇంకొకటేంటి షాంగ్-చిది, గ్యాంబెట్‌ది ఫైట్ సీన్ మాత్రం చాలా సూపర్బ్‌గుంది. మధ్య చెప్పుకోవాల్సిందేందంటే 0.5 అన్నా ఇక్కడ 5 అన్న ఆ సీన్ ఉంటది. ఆ! సై స్లైకో సైక్లాప్స్‌ది ఎంట్రీ డిఫరెంట్‌గా ఉంది. కానీ నాకు గ్యాంబెట్‌ది, షాంగ్-చిదే ఫైట్ సీన్స్ ఇక్కడే ఉంటుంది. అండ్ ఇంకోటేందంటే ఎగ్జాక్ట్ 1 మినిట్ 4 సెకండ్స్‌కి టీవీఎల్ లోకిని చూపించిర్రు. సో, టీవీఎల్ లోకి ఎవరయ్యా అంటే అది లోకి సీరీస్ చూడాల్సిందే టీవీ వాళ్ళది. ఈ మల్టీ దానికి లోకిని ఎండింగ్‌లో అదే చేస్తారు. సో, అతని లింక్డ్ ఉంది. సో, నిజంగా చెప్పుకోవాలంటే వీళ్ళందరూ ఒకటైతారు బయ్. కొన్ని మూవీస్‌లో వస్తారు కదా! అండ్ ఇంకోటేంటంటే 1 మినిట్ 13థ్ సెకండ్‌కి మిస్టేక్ ఉంది. స్కార్లెట్ లాగా మారిపోతది. సో, వాళ్ళ ఫైట్ ఇద్దరు సేమ్ ఒకేలాగా ఫైట్ చేసింది. ఓల్డ్ మ్యాగ్నెటోది. నిజంగా బై ఆహ్, ఒక దిక్కు బాగా అనిపించింది ప్రెడిక్టబుల్. ఇంకో దిక్కు బాగా చేసిర్రు కదరా అన్నట్టు అనిపించిందన్నమాట. అంటే కొన్ని సీన్స్ మనము వీళ్ళకి కన్ఫర్మ్ మనకక్కడ బిట్స్ ఇచ్చిర్రు గదా! ఆహ్, సీన్ అన్నా గదా! ఇది 1 మినిట్ 35థ్ సెకండ్ కాడ నుంచి 2 ఫింగర్స్ ఉంచే థండర్ పవర్‌తో వచ్చే గొడ్డల్ని 2 ఫింగర్‌లతో ఆపేస్తాడు బై. అంత స్ట్రాంగ్ ఉందన్నమాట మన డూమ్ క్యారెక్టర్. యాక్చువల్లీ మార్వెల్ యూనివర్స్‌లో డూమ్ క్యారెక్టర్ చానా రెప్యూటెడ్ అనమాట. అండ్ ఆల్సో ఇది థార్ యొక్క హ్యామర్ పట్టుకొని చూపిస్తారు. సో, బాగా అనిపించింది. నిజంగా చెప్పుకోవాలంటే మార్వెల్ ఫ్యాన్స్ అయితే పండుగ అంటే పండుగ చేసుకుంటారు. ట్రైలర్ ఎంతుందంటే ఎప్పుడొస్తదంటే బై డిసెంబర్ 18కి అయితే డేట్ కన్ఫర్మ్ చేసిర్రు. అవెంజర్స్ డూమ్స్ డే మూవీ అయితుంది. దాని తర్వాత సీక్రెట్ వార్స్ కూడా అన్నారు. సో, దీని తర్వాత సీక్రెట్ వార్స్ వస్తుండొచ్చు. నేనైతే మాత్రం మర్చిపోయినా లాస్ట్‌లో వీళ్ళెట్టిరంటే సీ ఇన్ ద ఇన్ఫినిట్ విజన్ అనేసి తీసుకోవచ్చు. సో, ఇన్ఫినిట్ కొంచెం వైడర్ లాగా ఉంటది. సో, ఎక్స్‌పీరియన్స్ జర బాగానే ఉంటది. ఇన్ఫినిట్ విజన్‌దైనా సరే కూడా. డేట్ మెన్షన్ చేసిర్రు బై డిసెంబర్ 18కి వస్తారు. దానికి ముందు మనకి 'ఫౌజీ' కూడా ఉంది. ప్రభాస్ గారిది డిసెంబర్ 3కి. సో, నాకు తెలిసి డిసెంబర్‌లో అయితే కొన్ని పెద్ద పెద్ద మూవీస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ పండుగ చేసుకోవచ్చన్నమాట. కంటెంట్ ప్రకారం అయితే థియేటర్‌లో వాచ్ చేసుకోవడానికి డిసెంబర్‌కి అయితే పైసలు జమ చేసుకోండి అనేసి అయితే ఇప్పుడు ముందే చెప్పేస్తున్నా. సో, ఇదైతే నాకైతే ఎక్సైటెడ్ ఉన్నా మూవీ కోసం అయితే. నచ్చింది. రివ్యూ యాక్షన్ మంచిగా అనిపించింది. లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.